ఎంగేజ్‌లో ఉన్నప్పుడు బిర్జాలలో వచ్చే నొప్పిని గనక అశ్రద్ధ చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి మరియు వీరికణాలలో కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అయితే ఈ బీర్జాలలో ఈ 25-30 ఇయర్స్, 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడు ఈ నొప్పి గాని, లేకపోతే వాపు గాని బీర్జాలలో బరువుగా ఉండి అనీజీగా ఉండటానికి గల ముఖ్య కారణాలు ఇన్ఫెక్షన్స్ గాని, వారికోసిల్ గాని. అయితే ఈ ఇన్ఫెక్షన్స్‌కి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బీర్జాలలో ఇన్ఫెక్షన్ తగ్గి ఫ్యూచర్‌లో ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఏమ ఎ ఎ ఎ ఎప్పుడు తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. ఎప్పుడైనా సరే బీర్జాలలో గనక నొప్పి, వాపు లేదా బరువుగా అనిపిస్తే ఫస్టు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనేది చెక్ జేసుకోవాలి. దానికి మనం చేయాల్సింది ఏంటి అనంటే ఫస్టు సెమెన్ కల్చర్ అంటారు. అంటే సెమెన్‌లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా? బాక్టీరియా ఏమైనా ఉందా? అనేది చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి స్క్రోటల్ డాప్లర్ అంటారు. అంటే టెస్టిస్‌కి స్కానింగ్ చేసినట్లయితే ఆ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్‌లో ఎక్కడ ఉంది వాపు? టెస్టిస్‌లో ఉందా? ఎపిడెడిమిస్‌లో ఉందా? అనేది తెలిసిద్ది. అండ్ కొంతమందిలో టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ లేకపోయినా ఎక్కువ మందిలో ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఉంటది. ప్రోస్టేట్‌లో గనక ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఈ టెస్టిస్‌కి ఆ ఇన్ఫెక్షన్ వచ్చి కొన్నిసార్లు ఈ నొప్పి ఇది వచ్చిద్ది. సో, ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకి సెమెన్ అనాలిసిస్‌లో తెలిసిద్ది. లేకపోతే ప్రోస్టేట్ స్కాన్ అంటారు. ట్రస్ స్కాన్ అంటారు. ఈ ట్రస్ స్కాన్ చేపించుకున్నా కూడా ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే తెలిసిద్ది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ గనక కన్ఫర్మ్ అయింది అనంటే ఫస్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్‌ను యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము. డాక్సిసైక్లిన్ లాంటి సింపుల్ యాంటీబయాటిక్స్‌తో స్టార్ట్ చేసి కొంత బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కనుక యూజ్ చేసినట్లయితే చాలా మందిలో ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గానివ్వండి, లేకపోతే ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ గానివ్వండి ఈజీగానే క్యూర్ అయిపోతాయి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు, ఇంకా టెస్టిస్‌లో బరువుగానే ఉంటుంది అనంటే నెక్స్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షను పిజో వేవ్ థెరపీ లేకపోతే ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ. సో, ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనంటే ఒక చిన్న వైబ్రేటర్ లాంటి మిషన్ ఉంటది. ఆ వైబ్రేటర్‌తో టెస్టిస్‌కి గనక మనము ట్రీట్మెంట్ చేసినట్లయితే ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉండి, ఈ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్‌లో నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి, లేకపోతే బ్లడ్ సప్లై తగ్గిపోయి పెయిన్ వస్తుందో, మళ్ళీ ఈ వైబ్రేటర్ ఈ పిజో వేవ్‌తో గానివ్వండి, లేకపోతే ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే పెన్నిస్‌కి బ్లడ్ సప్లై పెరిగిద్ది. ఈ బ్లడ్ సప్లై పెరగటంతో పాటు ఏదైతే పెన్నిస్‌లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయో, ఈ నర్వ్స్ కూడా మళ్ళీ రీజ్యూవనేట్ అయ్యి టెస్టిస్‌లో పెయిన్ తగ్గిద్దనమాట. సో, ఫస్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనంటే యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్‌తో గనక మీకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయి పెయిన్ కంప్లీట్‌గా క్లియర్ అయిపోతే ఇక ఎటువంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. యాంటీబయాటిక్స్‌తో కూడా తగ్గట్లేదు అనంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షను ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనేది. కొంతమందిలో టెస్టిస్‌లో పెయిన్ ఉండకుండా జస్ట్ సెమెన్ రిలీజ్ అయినప్పుడే పెయిన్ వస్తా ఉంటది. అంటే వాళ్ళకి టెస్టిస్‌లో పెయిన్ ఏమి ఉండదు. ఎప్పుడైనా సెక్స్‌లో కలిసినా లేకపోతే చేత్తో చేసుకున్నప్పుడు సెమెన్ ఔట్ అయినప్పుడు పెయిన్ వస్తా ఉంటది. దానికొచ్చేసి మెయిన్ కారణము ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ గాని, లేకపోతే ఈ సెమినల్ వెసికిల్స్‌లో ఇన్ఫెక్షన్ గాని ఇదే రీజన్ ఉంటది. సో, ఈ సెమినల్ వెసికిల్స్‌లో గాని, ప్రోస్టేట్‌లో గాని ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఫస్ట్ మనము యాంటీబయాటిక్స్‌తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ యాంటీబయాటిక్స్‌తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఈ పెయిన్ తగ్గట్లేదు, డిస్కంఫర్ట్ తగ్గట్లేదు అనంటే నెక్స్ట్ ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనే దాంతో గనక మనం ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే మళ్ళీ ఖచ్చితంగా ఈ బ్లడ్ సప్లై పెరిగి అక్కడున్న నర్వ్స్ ఏదైతే డ్యామేజ్ అయిపోయినాయో అది మళ్ళీ హీల్ అయిపోయి, రీజ్యూవనేట్ అయిపోయి మళ్ళీ పెయిన్ అనేది తగ్గిపోయిద్ది. సో, ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్‌తో ఈ ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ గానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికిల్స్‌లో ఇన్ఫెక్షన్ గానివ్వండి, బీర్జాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాధపడుతున్నారో మీరు గనక యాంటీబయాటిక్స్ తీసుకున్నా మీ పెయిన్ తగ్గలేదు అనంటే ఖచ్చితంగా మీకు పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీతో ఖచ్చితంగా మీకు ఈ పెయిన్ రిలీఫ్ రావటానికి, మీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు ఈ 4 ప్లేసుల్లో మన దగ్గర ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఒకప్పుడులాగా ఈ ట్రీట్మెంట్ కోసం మీరు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మా దగ్గర రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక 7-10 పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేస్తా ఉంటాము. సో, దీనివల్ల పెయిన్ అనేది తగ్గిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిద్ది. సో, ఎవరైతే ఈ బీర్జాలలో నొప్పితో బాధపడతా టాబ్లెట్లు వాడుకున్న పెయిన్ తగ్గక ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. విజయవాడ గాని, వైజాగ్ గాని, రాజమండ్రి గాని, నెల్లూరు గాని ఈ 4 ప్లేసుల్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి.
డెఫినెట్‌గా మీకు గనక ఈ యాంటీబయాటిక్స్‌తో పెయిన్ తగ్గని పక్షంలో మనం గనక ఈ పీజో వేవ్ థెరపీ లేదా ఎక్స్‌ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తది. మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. థాంక్ యూ.